హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్పిరిట్ హైప్కి పోయేలా ఉన్నారు అనేది గురించి అయితే ఈరోజు మనం చర్చించబోతున్నాము. సో సలార్ పార్ట్ 1 తర్వాత మంచి విజయం సాధించుకున్న ప్రభాస్ అండ్ అలాగే అర్జున్ రెడ్డి యానిమల్ తర్వాత మంచి సక్సెస్ మీద ఉన్నారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ సెన్సేషనల్ డైరెక్టర్గా సందీప్ రెడ్డి వంగ అయితే ఇప్పుడు నడుస్తున్నాడు ఈ జనరేషన్లో అండ్ ఈ సిచ్యువేషన్లో, కరెంట్ సిచ్యువేషన్లో. అండ్ అలాగే ఇప్పుడు సలార్ తర్వాత ఇప్పుడు అండ్ యానిమల్ తర్వాత అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ కాంబో అయితే వీళ్ళకైతే ఉన్నది. సో అఫీషియల్ అప్డేట్ తర్వాత మళ్ళీ పూజా కార్యక్రమాలు కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ ఇంకా జరగలేదు. బట్ వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్పబోతున్నారు. సో ప్రభాస్ని అయితే ఒక సిన్సియర్ కాప్ రోల్లో అయితే చూపించబోతున్నాను అని. కాకపోతే ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం నన్ను రచ్చ చేస్తున్నారు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ హీరోస్ అంటేనే వాళ్ళు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ ఉంటుంది వాళ్ళకి. అండ్ రెగ్యులర్ హీరోల కంటే కూడా సందీప్ రెడ్డి వంగ డిఫరెంట్గా డిజైన్ చేస్తారు హీరో రోల్స్ని. సో వాళ్ళు ఒక ఆల్ఫా మేల్ అనే క్యారెక్టర్ అనేది వాళ్ళకు ఉంటుంది. అండ్ నార్మల్ హీరోస్కి ఇంత పెద్ద రికార్డ్ సృష్టిస్తాడు. అలాంటిది ప్రభాస్ను ఒక సిన్సియర్ కాపుంటున్నావు చూసుకోమల్లా అనే రకంగా అయితే ఈ ట్యాగ్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అండ్ ఫ్యాన్స్ కూడా అలాగే రియాక్ట్ అవుతున్నారు. సో ప్రభాస్ని ఆ కట్అవుట్ని సరైన రకంగా వాడుకుంటే ఏ విధంగా ఉంటుందో రిజల్ట్ అనేది మనం సలార్తో చూసాము. అండ్ అదే రకంగా ఇప్పుడు సిన్సియర్ కాప్ అండ్ మనం సందీప్ రెడ్డి వంగ యొక్క డిజైనింగ్ ప్రకారం చూసుకుంటే అది ఏ రకంగా ఉంటుందో అది వింటేనే గూస్ బంప్స్ వస్తుంది. సో హైప్ మాత్రం ఆ రకంగా ఎక్కిస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. సో వీళ్ళ కాంబోలో సినిమా వస్తే సో పాన్ ఇండియా లెవెల్లో షేక్ అయిపోద్ది బాక్స్ ఆఫీస్. సో చూడాల్సి ఉంది. సో ఏ రకంగా అయితే వీళ్ళు చూపించబోతున్నారో. సో కాకపోతే ఈయన రెగ్యులర్ సినిమాలకు కాకుండా సో ఏదైనా సినిమాలకే ఒక వేరే రకమైన స్టోరీ అండ్ హీరో డిజైన్ ఉంటుంది. హీరో క్యారెక్టర్ ఒక రకంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి సో అలాంటిది ప్రభాస్ని పెట్టుకొని ఏ రకంగా చూస్తాడో చూడాలి. అండ్ ఒక సిన్సియర్ ఆఫీసరు ప్లస్ ప్రభాస్ ప్లస్ సందీప్ రెడ్డి వంగ ఈక్వల్స్ టు గూస్ బంప్ అనే రకంగా అయితే ఈ టాక్ అయితే నడుస్తుంది. సో ప్రభాస్ని పెట్టుకొని ఏ రకంగా చూపిస్తారో చూడాల్సి ఉంది.